అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన హోంమంత్రి అన్నా క్యాంటీన్ లో భోజనం వడ్డించి స్థానికులతో కలిసి భోజనం చేసిన హోంమంత్రి స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన హోంమంత్రి అన్నా క్యాంటీన్లో భోజనాలు వడ్డించిన మంత్రి అనిత స్థానికులతో కలిసి భోజనం చేసిన మంత్రి ప్రజలతో కలిసి భోజనం చేస్తూ భోజనాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్న మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ పేదవాడు మంచి భోజనం చేయడమే అన్నా క్యాంటీన్ ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశారు. జగన్ పేదలకు భోజనాన్ని దూరం చేశాడు. పాయకరావుపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి అడ్డ రోడ్డు సమీపంలో మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది 2014-19 కాలంలోనే. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పేదవాడి ఆకలి విలువ కూడా తెలియని వ్యక్తిగా అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి అన్నా క్యాంటీన్ భవనాలని కూడా ఎందుకు నిరుపయోగంగా పడివేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. కానీ తిరిగి ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలి, కంపల్సరీగా సమసమాజ స్థాపన అనేది జరగాలి, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మున్సిపాలిటీ ఏరియాస్ లోనే అన్నా క్యాంటీన్లు పెట్టిన అంటే పట్టణాల తాలూకా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ప్రతి ఒక్క రూరల్ మండలాల్లోని కూడా ప్రతి ఒక్క రూరల్ నియోజకవర్గాల్లోని కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి రీసెంట్ గా 2వ విడతగా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పాయకరావుపేట నియోజకవర్గానికి పాయకరావుపేట మండలంలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారుగా 61 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం కూడా జరిగింది. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 63 అన్నా క్యాంటీన్లకి కూడా దగ్గర 38 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, శుభ్రమైన భోజనం పెట్టాలి, ఏదో హైజీనిక్ లేకుండా ఇలా శుభ్రం లేకుండా భోజనం పెట్టే పరిస్థితి రాకూడదు అని ఎంతో ప్రతిష్టాత్మకమైన మనకి ఈ అక్షయ పాత్ర వాళ్ళని కూడా ప్రత్యేకంగా దీనికి ఎండార్స్ చేసి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఎవరైనా పేదవాడు ఇక్కడ పాయకరావుపేట హెడ్ క్వార్టర్ అనేసరికి ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల రూరల్ ఏరియా నుంచి మార్నింగ్ అయ్యేసరికి ఏ పనుల గురించో లేకపోతే ఏ షాప్ ఏదైనా వ్యాపార నిమిత్తమో లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి దేనికో దానికి రూరల్ ఏరియాస్ నుంచి చాలా మంది వస్తుంటారు. చాలా మంది ఇక్కడ దినసరి కూలీలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం లేక హోటల్లో తినే స్తోమత లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం నుంచి ఈ రోజు అన్నా క్యాంటీన్ నిజంగా అందరికీ కూడా వరం కిందే భావించాలి. ఇక్కడ 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా మార్నింగ్ కూడా టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఆదివారం తప్పించి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఉదయం మార్నింగ్ టిఫిన్ 7:30 నుంచి 9:30 వరకు టిఫిన్ అవైలబిలిటీలో ఉంటుందండి. అదేవిధంగా లంచ్ కూడా 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా లంచ్ అవైలబిలిటీలో ఉంటుంది. ఒక సండే మాత్రమే అది హాలిడే ఇచ్చున్నారు. సో అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ అన్నా క్యాంటీన్ అన్నది చాలా రాష్ట్రాల్లోని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సందర్భం. మనందరికీ తెలుసు అమ్మా క్యాంటీన్ అని తమిళనాడులో కూడా ఏర్పాటు చేయడం, అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం. ఆ రోజుల్లో 2019-24 టైంలో చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా అయిన తర్వాత మేమందరం కూడా చాలా బతిమాలం లిటరీ చెప్పాలంటే, పోనీ అన్నా క్యాంటీన్ అని పెట్టేసి మీ నాన్న పేరు రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా బాబు, అంతేగాని అన్నా క్యాంటీన్ క్లోజ్ చేయొద్దు అని లిటరలీ చెప్పాలంటే బతిమాలుకున్నాం. అయినా కూడా ఏదో అంటారు కదా, ఒక సైకో తత్వంతో ఉండిపోయే మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కరగలేదు. 5 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేసి క్లోజ్ చేసేసాడే తప్పించి అందులో ఒక పేదవాడికి ఒక పూట భోజనం పెడదామన్న ఆలోచన కూడా రాలేదు. ఈరోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిత్యం కూడా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా నేను సార్ రిక్వెస్ట్ చేస్తున్నా, అది నక్కపల్లి అడ్ రోడ్ సెంటర్ దగ్గర ఇంకొక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కూడా మీ సన్నాహాలు చేస్తున్న మధ్య త్వరలో దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.